ఆ జిల్లాలో జిందాల్ సంస్థకు సంబంధించిన భూముల వివాదం మరోసారి రాజకీయ వేడిని పుట్టిస్తుంది. గత 15 ఏళ్లుగా నలుగుతున్న జిందాల్ భూముల వివాదం జంతర్ మంతర్ వద్దకు చేరింది. స్థానిక స్థాయిలో ఆందోళనతో మొదలైన వారి సమస్య రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. ఇప్పుడు జాతీయ వేదికపై చర్చకు దారితీస్తుంది. అసలు జిందాల్ నిర్వాసితుల వ్యవహారం వివాదానికి హస్తినకు కారణమేంటి? రాజకీయంగా ఏం జరుగుతుంది? ఇంతకీ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేనా? తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా ఎస్కోట మండలం బొడ్డవర పంచాయతీ పరిధిలోని జిందాల్ భూ నిర్వాసితులు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చెల్లా జగన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో జిందాల్కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, తమ భూములు తిరిగి ఇవ్వాలని గిరిజనులు కోరారు. శృంగవరపుకోట మండలం బొడ్డవర వద్ద జిందాల్ పరిశ్రమ స్థాపనకు సుమారు 1165 ఎకరాల భూమి తీసుకున్నారు. ఇందులో కొంత భూమి ప్రైవేటు వాళ్లది, మిగిలిన భూములు గిరిజనుల అసైన్డ్ భూములు. ఆ భూములను జిందాల్ సౌత్ వెస్ట్ అల్యూమినియం పరిశ్రమ కోసం 2008లో అప్పటి ప్రభుత్వం జిందాల్ యాజమాన్యానికి రిజిస్ట్రేషన్ చేసింది. ఆ తర్వాత 2022లో భూముల్లో ఎంఎస్ఎంఏ పార్కుల కోసం జీవో ఇచ్చింది. అయితే ఫ్యాక్టరీ రాలేదు కాబట్టి మా భూములు తిరిగి మాకివ్వాలి అంటూ ఆందోళన చేపట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ విషయం మర్చిపోయారు. తాజాగా ప్రభుత్వం ఎంఎస్ఎంఏ పరిశ్రమల ఏర్పాటు ప్రచారంతో ఆందోళన చెందిన గిరిజనులు, స్థానికులు రోడ్డెక్కారు. భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతుగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు తోడయ్యారు. ఈ గ్రామాలన్నీ ప్రస్తుత ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుకు అనుకూలంగా ఉన్నవి. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ రఘురాజుకు చెక్ పెట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, డీసీఎంఎస్ఏ చైర్మన్ గుంప కృష్ణ కలిసి గిరిజనులతో మాట్లాడారు. కానీ వారి ప్లాన్ వర్కౌట్ కాలేదు. ఈ వ్యవహారంపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రస్తుత ప్రభుత్వానికి జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తాం, కానీ ఇంకా ఏ ప్రాజెక్టులు వస్తాయన్న దానిపై ఎలాంటి క్లారిటీ రాలేదని చెప్పడంతో రైతుల ఆందోళనకు రాజకీయ రంగు పులుముకుంది. ఇది రాజకీయ వివాదంగా మారి ఉద్యమానికి దారితీసిందనే టాక్. మరోవైపు ఈ వివాదం పరిష్కార మార్గానికి జిల్లా అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు ఉద్యమాన్ని చల్లార్చేందుకు తలో ప్రకటన చేస్తుండటం వారిలో గందరగోళం నింపిందట. అయితే ఇదంతా ఎమ్మెల్సీ రఘురాజు, ఎమ్మెల్యే లలితకుమారి, డీసీఎంఎస్ చైర్మన్ గుంప కృష్ణ వారి ముగ్గురి మధ్య రాజకీయ పోటీ వల్లే జిందాల్ భూముల వివాదం జటిలంగా మారుతోందన్న ప్రచారమూ లేకపోలేదు. జిందాల్ భూముల ఇష్యూ ఏపీ రాష్ట్ర రాజకీయ నాయకుల మధ్య ఆధిపత్య పోరుగా మారిందన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే సమస్య పరిష్కరించమని కోరుతున్నా సరే వారి అభ్యర్థనను జిందాల్ యాజమాన్యం కానీ, ప్రజా నాయకులు కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. దీంతో మూలబొండవర దగ్గర 80 రోజుల పాటు భూ నిర్వాసితులంతా వివిధ రకాలుగా నిరసనలు చేస్తూ చివరికి ఢిల్లీ దాకా పయనమయ్యారు. ఈ క్రమంలో భూ నిర్వాసితులకు అండగా ఉంటున్న ఎమ్మెల్సీ రఘురాజు సైతం జంతర్ మంతర్ దగ్గర నిరసన పోరాటం మొదలుపెట్టారు. అక్కడ తమ పోరాట శిబిరం నుంచి తమ గళం కేంద్రం పెద్దలకు వినిపించేలా నిరసన పంథా సాగిస్తున్నారు. మరి వీరు చేస్తున్న పోరాటానికి హస్తినలోనైనా పరిష్కారం లభిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది.